హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. చూసారు కదా! యమ్మీ యమ్మీ దోసకాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా మెత్తగా నోట్లో కరిగిపోతుందంతే. ఈ రెసిపీ ఎలాగో చూసేసి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేను ఒక ముప్పావు కేజీ మటన్ వండబోతున్నాను. దాన్ని నీట్‌గా కడిగేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 3 చిన్న ఉల్లిపాయలు అండ్ 2 దోసకాయలనమాట. ఒక అర కేజీ ఉంటాయి. ఈ మట్టొచ్చేసరికి ముప్పావు. అండ్ చూసారు కదా! దోసకాయ మంచిగా పైన పీల్ తీసేసుకున్నాక, కట్ చేసుకొని దోసకాయ చేదుందో లేదో చూసుకోవాలి. చేదుంటే ఇంక వండుకోలేము. గింజ చూసుకోవాలి. అలాగే ముక్క ఏమన్నా చేదుందా చూసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని అందులో ఒక 2, 3 గరిటెలు ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇలాగా. అండ్ కొంచెం ఒక 4, 5 లవంగం అండ్ కొంచెం దాల్చిన చెక్క అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. ఇవి ముందుగా కర్రీలో వేయడం వల్ల కొంచెం ఆయిల్‌లో ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట. అవి కొంచెం వేగంగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే. దగ్గరే ఉంటే మనం హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్. లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నెమ్మదిగా వేయించుకోవచ్చు. బ్రౌన్ కలర్ రావాలి కొంచెం. ఆనియన్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రాంగానే కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా! అది యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకా మనం. చూసారు కదా! ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసాను. చూసారు కదా! ఇలా మంచిగా నీళ్లూరాయనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఒక 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ముప్పావు కేజీ మటన్ అలాగే ఒక అర కేజీ దోసకాయ కదా! సో, 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి బాగా. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా! సో, సిమ్‌లో పెట్టేసి ఇలా మూత పెట్టేసాను. మంచిగా వేగిపోతుంది. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మూత తీసేసి ఒక 3 ఫుల్ స్పూన్స్ పచ్చికారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసి ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకున్నాక ఇంకా గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వచ్చేసరికి ఒక 2 ఫుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫుల్‌గా ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసేసుకొని బాగా ఉడకనివ్వాలనమాట మటన్‌ని. ముందే ఉప్పేసేస్తే ఉడకదు కాబట్టి నేను ఒక పావుగంట మటన్ ఉడికాక ఇప్పుడు ఒక 2 ఫుల్ స్పూన్స్ గళ్ళుప్పనేది యాడ్ చేస్తున్నాను. ఇంకో 15 మినిట్స్‌కి మటన్ అనేది ఇంకా బాగా ఉడుకుతుంది. అప్పుడు ఒక పీస్ తీసి చూసాను. మెత్తగా అయింది. సో, ఇంకా దోసకాయ ముక్కలు వేసేసుకోవచ్చని చెప్పి వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు వేశాక జస్ట్ ఒక 15 మినిట్స్‌కే కూర అనేది ఇలా అయిపోతుంది. చూసారు కదా! ఎంతో రుచిగా ఉండే దోసకాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బాయ్.